వీడు కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఫన్ రైడ్ అది ఇది అన్నాడు కదా. కాదా ఉంది కానీ వీడు కొద్దిగా ఎక్కువ హైప్ ఇచ్చాడేమో అనిపించింది. లేదే అలా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్. ఎక్కడ ఇంకా నీకు మరి ఇంకా ల్యాగ్ లేదురా. సీన్ టు సీన్ ఆడు నీకు ఎక్కడ కూడా నీకు బోర్ కొట్టడం గానీ అదేం లేదు, లేవు. నవ్వుతానే ఉంటావు. ఫస్ట్ మూవీలో అజయ్ ఉన్నాడు, తేజస్వి తోట ఆడు లిఫ్ట్ ఎక్కి అదే వస్తా ఉంటాడు గానీ నాకు ఆడు వీడియోలు చెప్పుకుంటాడా ముసలోడి దగ్గర గుండోడి దగ్గర. అందులో అలాగేం చూపించలేదు కదా. దాంట్లో వాడికి పెద్ద క్యారెక్టర్ ఏమి ఉండదు. నా పాస్పోర్ట్ వస్తాడు అదే నాకు గుర్తులేదు. సడన్ గా ఆడిని ఇందులో బాగా కనెక్ట్ చేసినాడు. ఏదో ఒక సీన్ ఉంటది కదా గట్టిగా నవ్వేసుకోవడం, అలాంటిది ఒక సీన్ చెప్పండి మీరు. గ్రీన్ టీ అని అని అండి నేను కాదు, గ్రీన్ టీ వేసుకొని తీసుకొని రా అంటాడు. నాకు అది ఆడికి మొత్తం ఎక్కిన సీన్ కూడా చాలా బాగా అనిపిస్తుందిరా. డాన్స్ అవన్నీ బాగుంది. నేను గట్టిగా నవ్విన సీన్ ఏంటంటే ఆ లాడ్జ్కి వెళ్ళాక మర్డర్ అయిపోతుంది కదా, సునీల్ ని డైవర్ట్ చేయడానికి చేస్తూ ఉంటారు చూడు. అన్ని తీసేశాక వెనక నుంచి వచ్చి ఘర్షణ మేముంటది చూడు, ఓ షేట్ మ్యాన్ షేట్ అంటాడు చూడు. భలే నవ్వు వచ్చింది నాకు. చాలా హిడెన్ ఇంకా ఉన్నాయి, హిడెన్ జోక్స్ ఉన్నాయి. హ్యాపీ బర్త్డే లో ఆన్ ఫేస్ ఉంటాయి, దీంట్లో అండర్ ప్లే చేసేవి. నేను ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకున్నా టీజర్ చూసి. చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఒక దగ్గర అదే ఆ లాడ్జ్ లోనే మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోయినాను సునీల్ అంటాడు. అప్పుడు ఆ సక్సేనా వచ్చి ఎవిడెన్స్ ఏం దొరకలేస్తారంటే ఎస్ సార్ అని దెంగేస్తాడు బయటికి. ఎస్ అంటే ఇలా చూస్తారు సార్ అని చెప్పి. నేను వాళ్ళు ఆ డెలివరీ బాయ్ నుంచి హీటింగ్ కి ఎట్లా కనెక్ట్ చేస్తారు అనుకున్నా. కొంచెం వెంకీ అది వాడండి కదా దాంట్లో కదా, కొంచెం చిన్నరే కదా దానికి. అవన్నీ ట్రైనింగ్ తీసుకున్నట్టు అవన్నీ ఏదో ఒక సెటప్ లాంటి చిన్నది పెట్టాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుందిరా. ఒక ఫైట్ దగ్గర కూడా ఫైట్ ఉంటదిగా, వెనల్ కిషోర్ గారి ఫ్యాన్స్ తో ఫైట్. అది మంచి సెటర్. వెనకాల పాట కూడా నడుస్తుంటది, ఫ్యాన్ వాళ్ళు వాటి గురించే పాట. ఈ యాంగిల్ లో సెల్ఫీ అంటారా, నాతో అంటారా సెల్ఫీ. నా తమ్ముడితో కాదు, బూతులు వాడారు. ఎక్కడ మనం మీమ్స్ లో వాడినట్టు కాదు కాదు, వాడు ఇంటికి వెళ్తాడు చూడు అంటాడు, అరే వీళ్ళు బాగా దావలసిన వాళ్ళు రా అంటాడు. దావలసిన వాళ్ళు రా అంటాడు. నేను ఫస్ట్ అయితే ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో కొడుతున్న సీన్ అనిపించింది. సినిమా మాత్రం మంచిగా అనిపించింది. చూసిన సేపు ప్రశాంతం నవ్వుకొని వచ్చాను బయట. సెకండ్ హాఫ్ చాలా కన్వీనియంట్ రైటింగ్ ఉంటుంది. అవును, అవన్నీ కొన్ని ట్విస్ట్లన్నీ మళ్ళీ ఆడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా. నాకు ఒక 2 దగ్గర చిరాకేసి, ఒకటి ఆ సక్సేనా గాడిని అనవసరంగా పాపం చచ్చిపోతాడు రాడు. ఆడేమో వాళ్ళ ఆఫీసర్ చెప్పిందే చేస్తాడు, ఇదే కాల్చి తెంగుద్ది. మళ్ళీ ఈవిడ ప్రేమ పేరు రోహిణి, దీని వల్లే ఆడి మీద అది అని చెప్పి అది కూడా అంత స్ట్రాంగ్ అనిపించలేదు. మెయిన్ ఆడి చచ్చిపోవడం నాకు నచ్చలేదు. ఆ సక్సేనా గాడు నాకేం అనిపించలేదు. ఎవడో తర్వాత వాడు ఏ సినిమా చూసినా నొక్కదే బతికడానికి ఉన్నాడు, వీళ్ళు చంపేస్తే బాగుంది అనిపిస్తాను. వీడు అన్నాడు చూడు, సక్సేనా చంపేసిన తర్వాత సీన్ వాడు కాదు చంపమని చెప్పిందని చెప్పి వరుసగా తిప్పుకుంటా పోయి క్లీనర్ వైపు చూపిస్తాడు చూడు. చూపించి నాకు తెలుసు ఎంత పని చేస్తున్నావు అంటే మేమే సెట్లు. కానీ కొన్ని ఓకే చాలా బాగుంది టైమింగ్, కానీ కొన్ని చోట్ల మరీ ఎక్కువ అయిపోతున్నట్లు ఏమని అనిపించిందా మీకు? సెకండ్ హాఫ్ లో కొంచెం ఆ వెనల్ కిషోర్ ఆ చిన్న పాప ఫీల్ ఉంటుంది కదా, అది కొంచెం అదేంటో చూడడానికి కొంచెం అదలో అనిపించింది. ఈ అంటే అవసరం ఈ డైలాగ్స్ అన్ని నా మైనర్ అదంతా. క్లైమాక్స్ లో కూడా సడన్ గా కొంచెం సీరియస్ మోడ్ వెళ్తుంది సినిమా. మనం మొత్తం నవ్వుకున్న తర్వాత సడన్ గా అలాగనేసరికి కొంచెం అది అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో సత్య డాన్స్ ఉంది కదా, అది ఫస్ట్ పార్ట్ అప్పుడు షూట్ చేసింది. మైరా అంతా వస్తుంది కదా, చిరంజీవి డాన్స్ చేస్తాడు సత్య. అవును, అది ఫస్ట్ పార్ట్ అప్పుడు షూట్ చేసింది. అది జపాన్ వాళ్ళు అక్కడ ఏమేమో కనిపెడతారు. ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే, పోయిన సినిమాలో వెనల్ కిషోర్ ఉన్నాడు, ఇందులో కూడా ఉన్నాడు. ఆడు కాదు అంతే కదా, అంతే ఆడిలాగే చూడడానికి. ఆడు వేరు ఈడు వేరు. వాడు చెప్తారు కదరా, మనుషుల్లాగా మనుషులు 7 మంది ఉంటారు. మన సిటీలో చాలా సీన్స్ లో వాడు సత్య వాడి సీన్ కాదు, పక్కనే డైలాగ్ ఏదో నడుస్తూ ఉంటది, వెనకాల ఆ గ్లాస్ ఏదో తీసుకొని ఇట్లా పెట్టేస్తుంటాడు. ఆ చిన్న చిన్న అవన్నీ చెప్తారా, ఆడు చేసుకొని వెళ్ళిపోతారు బావా. లేదు వాడు చెప్తాడు, రితేష్ అన్న చెప్తాడు. ఇంకోటి అది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ వీనస్ స్టెప్ వేస్తాడు. సత్య కోసమైనా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన అంతేనా. టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరంటే సోషల్ మీడియాలో 24 గంటలు ట్విట్టర్ లో నువ్వు చెప్పిన కేటగిరీ వాళ్ళకి ఇంకొంచెం బాగా ఎక్కుద్ది, అంతేగాని అందరికి చాలా మైన్యూర్ థింగ్స్ ఉంటాయి. ఇది కూడా మళ్ళీ చూసే కొద్దీ ఇంకా బాగా ఎక్కుద్ది, తెలుస్తాయి, కనిపిస్తాయి కొన్ని. వాడు ఒక ఫ్రేమ్ పెట్టిందంటే ఆ ఫ్రేమ్ లో ఏదో ఒక మెటా ఏదో ఏదైనా ఫోటో పెట్టిందంటే దానికి ఏదో ఒక రెలవెన్స్ ఉంటుంది. చాలా డీటెయిల్స్ ఉంటాయి సినిమాలో. మాకు అనిపించింది, మేము చెప్పాము. మీకేమనిపించిందో ఒపీనియన్ కామెంట్ లో రండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీకు నచ్చిన డైలాగ్ కానీ సీన్ కానీ కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. బాయ్.
మత్తు వదలరా 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 మత్తు వదలరా. Okay.